మన కంటికి కనిపించే రాకెట్స్, మన చేతిలో ఉండే సోషల్ మీడియా, రేపు మన బ్రెయిన్ లోకి వెళ్లే ఈ న్యూరో చిప్స్, చివరికి అంతరిక్షం నుంచి శాటిలైట్స్ ద్వారా వచ్చే ఇంటర్నెట్, ఈ రంగాలన్నింటినీ ఒకే మనిషి తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అతనే ఎలాన్ మస్క్. ప్రపంచం అంతా ఆయన్ని రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ అని పిలుస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం ఆయన చేతిలో ఉన్న ఈ అపరిమితమైన పవర్స్ వల్ల ప్రజాస్వామ్యానికి చాలా ముప్పు ఉందని చెప్పి హెచ్చరిస్తున్నారు. అసలు ఎలాన్ మస్క్ బ్రెయిన్ లో ఏముంది? నిజంగానే ప్రపంచాన్ని మార్చడానికి ఎలాన్ మస్క్ వచ్చాడా, లేక మనకు తెలియకుండా ఈ ప్రపంచం మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్న ఒక సైకో విజనరీయా? ఈ వీడియోలో తన మైండ్ సెట్, పొలిటికల్ పవర్, బిహైండ్ ద సీన్స్ అన్నిటినీ డీకోడ్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఈరోజు ప్రపంచాన్ని ఆడిస్తున్న ఒక మనిషి యొక్క మైండ్ సెట్ ఎలా మారింది అని తెలుసుకోవాలంటే అతని బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే సరిపోదు. తన పడ్డ మానసిక గాయాలను కూడా మనం చూడాలి. సైకాలజీ ఏం చెప్తుందంటే, ఒక మనిషి ప్రపంచాన్ని ఏలేంత కసిగా ఎదరగలుగుతున్నాడంటే దానికి బీజం తన చైల్డ్హుడ్ లోనే జరిగి ఉంటదని ఒక అంచనా వేస్తున్నారు. ఎలాన్ మస్క్ సాధించిన ఈ $1 బిలియన్ సామ్రాజ్యం వెనక ఒక గాయపడిన పిల్లడి రివెంజ్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే 1971 జూన్ 28వ తారీఖున ఆఫ్రికాలోని పెటోరియా అనే ఒక ప్లేస్ లో అత్యంత సాధారణమైన కుటుంబంలో ఎలాన్ మస్క్ అనే ఒక పర్సన్ ను పుట్టడం జరుగుతుంది. తండ్రి ఎరోల్ మస్క్ ఒక మెకానికల్ ఇంజనీర్, తల్లి మయోమాక్స్ ఒక డెంటిస్ట్ కమ్ మోడల్, తమ్ముడు కింబల్, చెల్లెలు తోస్కాతో కలిసి ఆడుకునే వయసులో ఈ ఎలాన్ మస్క్ తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని 2021లో జరిగిన సాటర్డే నైట్ షో అనే ఒక షోలో ఎలాన్ మస్క్ స్వయంగా చెప్పాడు. తనకి అస్పర్జన్ సిండ్రోమ్ అనే ఒక వ్యాధి ఉండేదని, దాని వల్ల నేను అందరితో సాధారణంగా కలవలేనని, ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేనని ఆ లైవ్ షోలో షేర్ చేసుకున్నాడు. దీనికి తోడు స్కూల్ కి వెళ్తే తోటి పిల్లలందరూ నరకం చూపించేవారు ఎలాన్ మస్క్ కి. పెటోరియాలో బాయ్స్ స్కూల్లో ఒక రోజు ఈ ఎలాన్ మస్క్ ని మెట్లు వెంచి తోసేసి తన హాస్పిటల్ పాలయ్యేంత గట్టిగా కొడతారు. ఆ టైంలో ఎలాన్ మస్క్ కి తీవ్రమైన గాయాలు జరుగుతాయి. ముక్కు కూడా ఒక సర్జరీ జరుగుతుంది. సరే, స్కూల్లోనే నరకం ఉండేది కదా అని అనుకుంటే ఇంట్లో అంతకంటే ఎక్కువ నరకం ఉండేది. 1980లో తన తల్లిదండ్రులిద్దరూ విడాకులు తీసుకుంటారు. ఈ విడాకులు జరిగిన తర్వాత ఎలాన్ మస్క్ తన తండ్రితో ఉండడానికి డిసైడ్ అవుతాడు. ఆ డెసిషన్ అనేది తను తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత చెత్త నిర్ణయం అని ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంటాడు కూడా. బయట స్కూల్లో పిల్లలు చిత్రహింసలు, ఇంట్లో తండ్రి హింస, వీటన్నిటిని తప్పించుకోవడానికి ఈ 10 సంవత్సరాల ఎలాన్ మస్క్ కి పుస్తకాలు, కంప్యూటర్సే ఏకైక మార్గంగా కనిపించాయి. డగ్లస్ ఆడమ్స్ రాసిన ది హిచ్ హైకర్స్ గైడ్ టు గెలాక్సీ అనే బుక్ ఎలాన్ మస్క్ జీవితాన్ని మార్చిందని చెప్పొచ్చు. కేవలం 12 సంవత్సరాల వయసులోనే ఎలాన్ మస్క్ బ్లాస్టర్ అనే ఒక వీడియో గేమ్ తయారు చేసి దాన్ని ఒక $500కి అమ్మేశాడు. 17 ఏళ్ల వయసులో సౌత్ ఆఫ్రికాలోని ఆర్మీ సర్వీస్ ని తప్పించుకోవడానికి కెనడాకి ఖాళీ చేతులతో పారిపోయాడు మస్క్. కెనడాలోనే కష్టపడి చదువుకొని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ డిగ్రీల్ని కంప్లీట్ చేయగలిగాడు. ప్రపంచంలోనే అత్యున్నతమైన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో PhD కోసం సీట్ వస్తే ఆ కాలేజ్ లో జాయిన్ అయిన 2 నెలల్లోనే చదువుని వదిలేసి తన తమ్ముడు కింబల్ తో కలిసి జెప్టో అని చెప్పి ఒక స్టార్ట్అప్ ని స్టార్ట్ చేశాడు. 1999వ సంవత్సరంలో ఈ జెప్టో అనే కంపెనీని కాంపాక్ట్ అనే ఒక కంపెనీ ఏకంగా $307 మిలియన్ కి కొనేయడం జరుగుతుంది. దాంతో 28 సంవత్సరాలకే ఎలాన్ మస్క్ కి $22 మిలియన్ అంటే ఒక 180 కోట్లు వచ్చి చేరుతాయి. 1990వ సంవత్సరంలో 180 కోట్లు అంటే ఏ మనిషినా ఏం చేస్తారు చెప్పండి? నేనైతే ఖచ్చితంగా అది ఇన్వెస్ట్ చేసుకుని రెస్ట్ తీసుకుంటాను. ఎలాంటి బ్రెయిన్ స్ట్రెస్ తీసుకోను. కానీ ఎలాన్ మస్క్ అలాంటి పర్సన్ కాదు. ఎలాన్ మస్క్ ఆ 180 కోట్లతో x.com అనే ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ ని స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజులకి అది కాస్త కన్ఫినిటీ అనే ఒక కంపెనీతో చేరి పేపాల్ గా మారిపోతుంది. కానీ ఇక్కడే ఎలాన్ మస్క్ కి తన జీవితంలో మొట్టమొదటి వెన్నుపోటు అనేది తగులుతుంది. 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం అని విమానం ఎక్కిన కొన్ని గంటలకే బోర్డు మెంబర్స్ ఎలాన్ మస్క్ మీద కుట్ర చేసి CEO పదవి నుంచి తీసేస్తారు. అయితే 2002లో ఈబై ఈ పేపాల్ అనే కంపెనీని $1.5 బిలియన్ కొన్నప్పుడు షేర్ హోల్డర్ గా ఉన్న ఎలాన్ మస్క్ కి $180 మిలియన్ తన ఖాతాలో చేరుతాయి. డబ్బు అయితే వచ్చింది, కానీ ఇదే 2002వ సంవత్సరంలో తన జీవితంలోనే ఒక విషాదం చోటు చేసుకుంటుంది. అదేంటంటే మస్క్ అండ్ జస్టిన్ కి కలిపి పుట్టిన తన ఫస్ట్ సంతానమైన తన కొడుకు పుట్టిన 10 వారాలకే సైట్స్ అనే ఒక ప్రాబ్లం తో ఊపిరాడక తన కళ్ళ ముందే చనిపోవడం జరుగుతుంది. ఈ విపరీతమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు తన మైండ్ లో ఒక ఐడియా వస్తుంది, స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని. 2001లో ఎలాన్ మస్క్ రాకెట్స్ ని పర్చేస్ చేయడానికి
తన టీం ని ప్లాన్ చేసుకుని ఆ టీమ్ తో రష్యాకి బయలుదేరతాడు. రష్యా వెళ్ళిన తర్వాత ఒక సీనియర్ రష్యన్ ఆఫీసరు నీకు అంత సీన్ లేదు, నువ్వు బయటకు వెళ్ళని చెప్పి తన షూ మీద ఉమ్మేసి ఇలాన్ మస్క్ ని తీవ్రంగా అవమానించాడు. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ కో ఫౌండర్ అయిన కార్టెల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. ఫ్లైట్ లో తిరుగు ప్రయాణంలో తన షూస్ ని తుడుచుకుంటూ మస్క్ ఇలా ఆలోచించాడు, వీళ్ళ దగ్గర రాకెట్ నేను కొనడం ఏంటి, నేనే స్వయంగా రాకెట్ తయారు చేస్తే ఎంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి లెక్కలు కూడా వేసుకున్నాడంట. ఈ సిచ్యువేషన్ వల్ల ఇలాన్ మస్క్ దగ్గర ఉన్న $100 మిలియన్ తో 2002లో స్పేస్ ఎక్స్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాదు 2004లో టెస్లా అనే ఒక కంపెనీలో తన పెట్టుబడులు పెట్టి 2008 సంవత్సరం వచ్చేసరికి అదే టెస్లా కంపెనీకి సీఈఓగా బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. కానీ అదే 2008 సంవత్సరం ఇలాన్ మస్క్ కి ఒక భయంకరమైన సునామీలా మారుతుంది. ఎందుకంటే ఆయన ఒకవైపు కష్టపడి నిర్మించిన ఫాల్కన్ రాకెట్ 1 2006, 2007, 2008 సంవత్సరాల్లో వరుసగా 3 సార్లు గాల్లోనే పేలిపోవడం జరుగుతుంది. ఆ రాకెట్ తో పాటే కొన్ని వందల కోట్ల రూపాయలు బూడిదైపోతాయి. ఇంకోవైపు టెస్లా ఫస్ట్ కార్ అయిన రోడ్ స్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయి ఈ టెస్లా కంపెనీ మొత్తం మూతపడిపోయే స్టేజ్ కి వచ్చేస్తుంది. దానికి తోడు 2008 సంవత్సరం గ్లోబల్ రెసిషన్ వస్తుంది. ఇంకా అదే సంవత్సరంలో తన ఫస్ట్ వైఫ్ అయిన జస్టిన్ తో కలిపి తను విడాకులు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇటు బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేవు, అటు జీవితంలో తోడు లేదు, ఇటు చూస్తే రాకెట్లన్నీ పేలిపోతున్నాయి. ఆ టైంలో ఇలాన్ మస్క్ రోజు నిద్ర లేవగానే 2 కంపెనీలని మూసేయాలా లేదా ఒక కంపెనీని మూసేసి ఒక కంపెనీని కాపాడుకోవాలా అని చాలా ఆలోచించేవాడంట. అదే టైంలో ఇలాన్ మస్క్ తెగించి తన చేతిలో ఉన్న ప్రతి రూపాయిని ప్రతి డాలర్ని గ్యాంబ్లింగ్ ఆడుతున్నట్టు నాసా మీద పణంగా పెట్టాడు. 4వసారి కూడా ఫాల్కన్ 1 రాకెట్ లాంచ్ ప్యాడ్ మీదకి వచ్చింది. ఈసారి కూడా ఈ రాకెట్ పేలిపోతే ఇలాన్ మస్క్ నడి రోడ్డు మీద పడిపోవాల్సిందే. ఎందుకంటే తన దగ్గర ఉన్న ప్రతి డాలర్ ని ఊడ్చి ఈ ప్రాజెక్ట్ లో పెట్టాడు ఇలాన్ మస్క్. ఆ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లి టార్గెటెడ్ కక్షలోకి సేఫ్ గా చేరింది. దీంతో ప్రైవేట్ గా నిర్మించిన ఒక ద్రవ ఇంధన రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లడం చరిత్రలోనే అదే ఫస్ట్ టైం. ఈ దెబ్బతో నాసా షాక్ అయ్యి డిసెంబర్ లో ఏకంగా $1.6 బిలియన్ అంటే ఒక 13,000 కోట్ల రూపాయలు ఇలాన్ మస్క్ తో డీల్ చేసుకుంది. ఈ డీల్ తో ఒక్క రాత్రిలో దివాలా తీయాల్సిన స్పేస్ ఎక్స్ అనే ఒక కంపెనీ మల్టీనేషనల్ పవర్ఫుల్ కంపెనీగా చరిత్ర సృష్టించింది. అయితే ఇలాన్ మస్క్ కి కష్టాలు ఏం కొత్త ఏమీ కాదు. 2017, 2018 సంవత్సరంలో ఈ టెస్లా కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా ఇబ్బందులు పడతాడు. ఆ టైంలో ఇలాన్ మస్క్ ఇంటికి వెళ్లడం కూడా మానేసి తను ఫ్యాక్టరీలోనే ఒక టెంపరీ హౌస్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకుని వారానికి 120 గంటలు పనిచేసి ఆ సంక్షోభం నుంచి ఇలాన్ మస్క్ ఈ టెస్లా కంపెనీని బయటికి తీసుకొచ్చి ఈ రోజు ప్రపంచంలోనే బెస్ట్ ఎలక్ట్రిక్ కంపెనీలో ఒక దానిగా టెస్లాని నిలబెట్టాడు. కష్టపడి కంపెనీల్ని కాపాడుకొని పెద్ద స్థాయికి ఆ కంపెనీలు తీసుకురావడం ఒక ఎత్తు అయితే తన నోటి దూరద సోషల్ మీడియా పిచ్చితో కొన్ని పిచ్చి వివాదాలను తెచ్చుకోవడం ఇలాన్ మస్క్ స్పెషాలిటీ అని కూడా చెప్పొచ్చు. 2010లో టెస్లా కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యి పబ్లిక్ కంపెనీగా మారింది. కానీ ప్రతి 3 నెలలకి ఇన్వెస్టర్లకి లెక్కలు చూపించడం, మార్కెట్ ఒత్తిడిని తట్టుకోవడం అనేది ఇలాన్ మస్క్ కి అసలు నచ్చేదే కాదు. అందుకే 2018 ఆగస్టులో ఒక ట్వీట్ చేస్తాడు ఇలాన్ మస్క్. అదేంటంటే టెస్లాని స్టాక్ మార్కెట్ నుంచి తీసేస్తున్నానని, మళ్ళీ కంపెనీని ఒక ప్రైవేట్ కంపెనీగా మారుస్తున్నానని, దానికి కావాల్సిన ఫండింగ్ అంతా ఆల్రెడీ అరేంజ్ అయిపోయిందని ఆ ట్వీట్ యొక్క సారాంశం. కానీ అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది. ఇలాన్ మస్క్ ఈ టెస్లా కంపెనీని ప్రైవేట్ కంపెనీగా మార్చడానికి కావాల్సినంత ఫండింగ్ తన దగ్గర లేదని అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయిన SEC కనిపెట్టింది. ఇన్వెస్టర్లను స్టాక్ మార్కెట్ ని ఇలాన్ మస్క్ తప్పుదారి పట్టించాడనే ఉద్దేశంతో ఏకంగా $20 మిలియన్ అంటే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అది ఒక 160 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఆ ఇష్యూ తర్వాత టెస్లా కంపెనీ చైర్మన్ పదవి నుంచి ఇలాన్ మస్క్ ని తీసేయడం కూడా జరుగుతుంది. అదే 2018లో థాయిలాండ్ లోని ఒక గుహలో చాలా మంది చిన్నపిల్లలు చిక్కుకుపోయినప్పుడు ఒక మినీ సబ్మెరైన్ ని పంపిస్తానని ఇలాన్ మస్క్ చాలా హంగామా చేస్తాడు. అయితే ఈ ప్లేస్ కి ఆ పిల్లల్ని కాపాడడానికి వచ్చిన ఒక బ్రిటిష్ డ్రైవర్ ఇలాన్ మస్క్ ఏం సబ్మెరైన్ ని పంపించలేదని, ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని ఒక కామెంట్ చేస్తాడు. ఆ కామెంట్ చేసిన ఆ బ్రిటిష్ డ్రైవర్ పై ఇలాన్ మస్క్ తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడతాడు. దీంతో ఆ బ్రిటిష్ డ్రైవర్ పరువు నష్టం దావా వేసి ఇలాన్ మస్క్ ని కోర్టు కూడా లాగుతాడు. అఫ్ కోర్స్ ఆ విషయంలో ఇలాన్ మస్క్ గెలిచాడు అనుకోండి, అది వేరే విషయం. ఇదే ఇయర్ లో ఇలాన్ మస్క్ ఇంకొక వివాదంలో కూడా చిక్కుకుంటాడు. అదేంటంటే టెస్లా కారులో ఉన్న ఆటో పైలట్ గురించి ఇలాన్ మస్క్ చేసిన ఓవర్ బిల్డప్ వల్ల ఆ కార్లను యూజ్ చేస్తున్న కొంతమంది ఆటో పైలట్ యూజ్ చేసి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. దీంతో అమెరికా నేషనల్ హైవే స్టడీ అడ్మినిస్ట్రేషన్ రంగంలోకి దిగి దర్యాప్తు కూడా జరుగుతుంది. ఒక పక్క డ్రైవర్లు ఆటో పైలట్ ని యూజ్ చేసి తమ ప్రాణాలను కోల్పోయే స్టేజ్ కి వెళ్తున్నారని చెప్పి విమర్శలు వస్తుంటాయి. ఇలాన్ మస్క్ మాత్రం తన టెక్నాలజీ వల్ల ఎవ్వరికి అలాంటి ప్రాణహాని జరగదని చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం మాత్రం మానలేదు. ఇక 2002లో ఇలాన్ మస్క్ చేసిన ఒక సెన్సేషనల్ డీల్ వల్ల ప్రపంచం మొత్తం షాక్ కి గురవుతుంది. 2022 ఏప్రిల్లో ట్విట్టర్ ని $44 బిలియన్ పెట్టి నేను కొనేస్తానని ఒక స్టేట్మెంట్ వదులుతాడు. స్టేట్మెంట్ వరకే కాదు, అగ్రిమెంట్ కూడా జరుగుతుంది ఆ విషయంలో. కానీ అదే సంవత్సరం జూలై వచ్చేసరికి ట్విట్టర్ లో సగానికి
దానికి పైగా ఫేక్ అకౌంట్లే ఉన్నాయి, ఈ డీల్ నేను చేయడానికి కుదరదు అని చెప్పి సైడ్ అయిపోవడానికి చాలా ట్రై చేస్తాడు. అయితే ట్విట్టర్ యాజమాన్యం మాత్రం ఈ డీల్ ని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయింది కాబట్టి ఈ డీల్ క్లోజ్ చేయాల్సిందే అని చెప్పి కోర్టుకి వెళ్తారు. కోర్టులో విచారణ కావడానికి ఒక 2 వారాల ముందే ఎలాన్ మస్క్ చేసింది తప్పని తెలుసుకుని ఈ డీల్ ని క్లోజ్ చేసి ఆ డబ్బుని ట్విట్టర్ కి ఇచ్చేసి ట్విట్టర్ ని తన హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ హెడ్ క్వార్టర్ లో అడుగుపెట్టిన మొదటి రోజే ప్రపంచం షాక్ అయ్యే పని చేస్తాడు. అదేంటంటే ఒక్క రాత్రిలో 50% ఎంప్లాయీస్ ని ఉద్యోగం నుంచి పీకేస్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఒక 80% ఎంప్లాయీస్ ని తీసేసి వాళ్ళని కూడా ఇంటికి పంపించేస్తాడు. అంటే 100 మంది పనిచేసే చోట 20 మందికి ఉద్యోగాలు కల్పించి మిగతా 80 మందిని రోడ్డును పడేస్తాడు అనమాట. అంతేకాదు 2 దశాబ్దాలుగా ప్రపంచం మొత్తం అలవాటు పడిన ట్విట్టర్ అనే పేరుని తీసేసి ఎక్స్ అనే పేరుని పెట్టేస్తాడు. ఒక్క రాత్రిలో ఒక గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని తనకు నచ్చినట్టుగా మార్చేసుకుంటాడు. బిజినెస్ రాకెట్లు సోషల్ మీడియా సామ్రాజ్యాలు ఒకవైపు అయితే ఇలాన్ మస్క్ పర్సనల్ లైఫ్ ఇంకొక మిస్టరీ. ఇలాన్ మస్క్ కి చాలా మంది పార్ట్నర్స్ తో ఒక 10 మంది వరకు పిల్లలు ఉన్నారు. అయితే ఇలాన్ మస్క్ ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ కంపెనీలను ఏలడమే కాకుండా నేరుగా అమెరికా అధ్యక్ష పీఠాన్ని కూడా తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి కొన్ని పావులు కదిపాడు. 2024లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడానికి కొన్ని $1 మిలియన్ ఫండింగ్ చేశాడు ఇలాన్ మస్క్. ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఇలాన్ మస్క్ ఈ ట్రంప్ గవర్నమెంట్ లో ఒక ఇంపార్టెంట్ డిఓజిఈ అనే ఒక విభాగానికి తన అధిపతిగా కూర్చున్నాడు కూడా. కానీ ఇద్దరు మోనార్కులు ఒకే చోట ఎక్కువ కాలం ఉండలేరన్న సామెత మీకు గుర్తుండే ఉంటది కదా. సో అలాగే ఈ ట్రంప్ ఇలాన్ మస్క్ ఇద్దరు ఎక్కువ కాలం ఒకే చోట ఉండలేకపోయారు. ట్రంప్ తో ఇలాన్ మస్క్ కి విపరీతమైన అభిప్రాయ భేదాలు వచ్చాయి. బహిరంగంగానే వీళ్ళిద్దరూ విమర్శించుకున్నారు కూడా. కొన్ని రోజులకి ఇలాన్ మస్క్ తాను తీసుకున్న డిఓజిఈ అనే ఒక పదవి నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది కూడా. ఇలాన్ మస్క్ టెక్నాలజీతో ప్రపంచాన్ని మార్చడం ఒకవైపు అయితే, అదే డార్క్ టెక్నాలజీతో ఇలాన్ మస్క్ ఆడుతున్న ఆటలు చూసి ప్రపంచం చాలా భయపడుతుంది. మనుషుల బ్రెయిన్ లో చిప్ అమర్చడానికి న్యూరాలింక్ అనే ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసి 2018 నుంచి ఇప్పటి వరకు ఒక 1500 జంతువుల మీద ఈ ప్రయోగం చేశాడని రాయిటర్స్ అనే ఒక కంపెనీ బయటపెట్టింది. అయితే 2024 సంవత్సరంలో ఒక మనిషికి ఈ చిప్ ని అమర్చి సక్సెస్ఫుల్ గా ఆ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అని చెప్పేసి ఇలాన్ మస్క్ అనౌన్స్ కూడా చేశాడు. ఇంకోవైపు అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ ఇచ్చే స్టార్ లింక్ యొక్క శాటిలైట్స్ ని చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. 2022లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం మధ్యలో యుక్రెయిన్ ఈ స్టార్ లింక్ యొక్క నెట్వర్క్ ని అడిగితే ఇలాన్ మస్క్ ఆ నెట్వర్క్ ని వాళ్ళకి ఇచ్చి కొన్ని రోజుల్లోనే దాన్ని వెనక్కి తీసేసుకుంటాడు. నేను ఇంటర్నెట్ ఇచ్చేది శాంతి కోసం మాత్రమే అని, యుద్ధాల కోసం కాదని ఒక స్టేట్మెంట్ కూడా ఇలాన్ మస్క్ రిలీజ్ చేశాడు. నెక్స్ట్ 2025లో ఇలాన్ మస్క్ రెడీ చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన గ్రాక్ ఒక భయంకరమైన సైకోలా ప్రవర్తించింది. ఒక సిస్టమ్ అప్డేట్ తర్వాత గ్రాక్ కొన్ని కామెంట్స్ ని పాస్ చేసింది. హిట్లర్ ని పొగుడుతూ కొన్ని జాతి వివక్ష పోస్టుల్ని ఈ గ్రాక్ అయ్యే పోస్ట్ చేసింది. ఆ గ్రాక్ చేసిన పని వల్ల ట్విట్టర్ సీఈఓ ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేసి పారిపోవాల్సి కూడా వచ్చింది. తర్వాత గ్రాక్ అయ్యే సారీ చెప్పి ఆ ట్విట్టర్ లో ట్వీట్ చేసిన పోస్టుల్ని డిలీట్ కూడా చేసింది అనుకోండి. ఇలాన్ మస్క్ నిర్ణయాలు చాలా వివాదాలకి దారి తీసిన కొన్ని విషయాలు మాత్రం మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఈ రోజు ఇలాన్ మస్క్ అనే ఒక పిచ్చోడు లేకపోతే ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల విప్లవం అనేది వచ్చేదే కాదు. ప్రపంచానికి రీయూజబుల్ రాకెట్స్ అనేవి పరిచయం అయ్యేవే కాదు. విమర్శకులు కూడా ఈ విషయాన్ని కాదనలేరు. కానీ ఒకే మనిషి దగ్గర ఇంతటి పవర్ ఉండటం సేఫా కాదా అనేది టైమే సమాధానం చెప్తుంది. మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు? ఇలాన్ మస్క్ హీరోనా విలనా, లేక ప్రపంచం మొత్తాన్ని తన ఆలోచనలతో శాసిద్దాం అనుకుంటున్న ఒక టెక్ మోనార్కా? నేను చెప్పిన ఈ వాస్తవాలన్నిటి బట్టి మీరే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి. సో నేను ఇలాంటి టాపిక్స్ ని రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సో మీకు ఇలాంటి వీడియోస్ కానీ నచ్చాయంటే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి. రియాక్ట్ అంటే పెద్ద ఏదో చేయాల్సిన అవసరం లేదు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి విషయాలు ఇంట్రెస్టెడ్ అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి ఇంతే. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా ఇంకా. బాయ్ బాయ్.